హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపిస్తున్నాను రండి. ముందుగా కందిపప్పును తీసుకొని దానిలోని చిన్న టమాటాలు వేసుకొని బాగా ఒక 5-6 విజిల్ వచ్చిన వరకు కూడా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక దానికి పులుపుకు తగ్గట్టు చింతపండుని తీసుకొని నానబెట్టి ఆ చింతపండు యొక్క రసాన్ని మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం సాంబార్లో ఏ ముక్కల్ని వెజిటేబుల్స్ వేయాలనుకుంటున్నామో దాన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనిలోని బెండకాయలు, ముల్లంగి దుంపలు, అలాగే ములంకాడలు కూడా వేస్తే చాలా బాగుంటుందండి. మన ఇష్టం, మనకి ఏ కూరగాయలు కల్పిస్తే ఆ కూరగాయలని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ పైన ఒక కడాయిని కానీ ఒక తప్పెలను కానీ పెట్టుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం ఏ ముక్కల్ని తీసుకుంటున్నామో ఆ ముక్కల్ని వేసి ఒక 50% వరకు కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎక్కువగా కుక్ అయితే ముక్కలు అనేవి చెదిరిపోతాయండి. అందువలన ఒక 50% వరకు కుక్ అయ్యేటట్టు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులోని మనం ఇందాక ఉడకపెట్టుకున్న పప్పుని దీనిలో వేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అలా అని స్పీడ్గా కలిపామంటే ముక్కలు అనేవి చెదిరిపోతాయండి. నార్మల్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్న చింతపండు రసాన్ని దీనిలోని యాడ్ చేసుకోవాలి. మనం పులుపుకు తగ్గట్టు చింతపండుని తీసుకోవాలండి. తర్వాత దానిలో ఆ రసాన్ని అనేది ఆ పప్పులో యాడ్ చేసుకోవాలి. ఆ పప్పులో ఆ రసాన్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత దానిలోని పసుపు, రుచికి తగ్గట్టు కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క అనేది యాడ్ చేయాలండి. అప్పుడు సాంబార్ అనేది దాని యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత పులుపు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పులుపు అనేది ఎక్కువగా ఉంటేనే సాంబార్కి చాలా బాగుంటుంది. చప్పగా అంటే పులుపు అనేది సాంబార్ అనేది అంత టేస్టీగా ఉండదు. తర్వాత కలుపుకొని దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు కారం వేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అవి మరిగినప్పుడు ఇంకా బాగుంటుంది. అలా కలుపుకున్న తర్వాత కలుపుకొని పక్కన పెట్టుకొని మరుగుతూ ఉంటుంది. ఇలాగా ఒక 10 మినిట్స్ మరిగిపోయిన తర్వాత వేరే బాండీలోని కొద్దిగా నూనె వేసుకొని మెంతులను వేసుకోవాలండి. మెంతులు అనేవి బాగా ఎక్కువగా మాడిపోతే చేదొచ్చేస్తుంది. అందువల్ల నార్మల్గా వేగినప్పుడే దానిలోని మెంతులు వేసుకొని సరసాలను వేసుకొని తెల్లుల్లిపాయలు, తర్వాత మిరపకాయలని వేసుకొని 2 కరివేపాకు రెబ్బలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టిన సాంబార్లోని ఈ పోపుని అనేది యాడ్ చేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టుకుంటే ఆ తాలింపు యొక్క ఫ్లేవర్ మొత్తం పోదండి అంటారు మా సైడ్, నాకు తెలీదు. వేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టి మరిగించవచ్చు, లేదు అంటే మరిగించకపోయినా పర్లేదు. చాలా టేస్టీ అండి, ఎంతో రుచికరమైంది రెడీ.